కోవిడ్ కొత్త వేరియంట్లో NB.1.8.1 LF7లను భారత్లో గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇన్సాగాగ్ వెల్లడించింది. NB.1.8.1 రకం కేసు ఏప్రిల్లో తమిళనాడులో వెలుగు చూసినట్టు తెలిపింది. LF.7కు సంబంధించి 4 కేసులు ఈ నెలలో గుజరాత్లో గుర్తించినట్లు పేర్కొంది. మే 2025 నాటికి ఈ 2 సబ్ వేరియంట్లను పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లుగా మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వర్గీకరించింది. వాటిని ఆందోళన చెందాల్సిన జాబితాలో పేర్కొనలేదు. ఈ వేరియంట్లే ప్రస్తుతం చైనా సహా ఆసియాలో విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19 వరకు దేశంలో మొత్తం 257 క్రియాశీల కోవిడ్ కేసులున్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 4 కేసులతో పాటు తెలంగాణలో 1 కేసు నిర్ధారణ అయింది. బెంగళూరులో 9 నెలల చిన్నారికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. భారత్లో JN.1 రకం అత్యంత సాధారణ వేరియంట్. పరీక్షించిన నమూనాలలో 53% ఇదే రకం ఉంది. 26% BA.2 వేరియంట్, మరో 20% ఒమిక్రాన్ రకాలు ఉన్నాయి.